ఆ రకంగా ఆలోచించండి. మీరు గౌతమ్ అయితే చాలా జెన్యున్ గా అదే దాన్ని ఏమంటారు, నిష్పక్షపాతంగా ఉన్నాడు. ఇప్పుడు వరకైతే చాలా ప్యూర్ గా మాట్లాడుతున్నాడు. కొన్ని చోట్ల సైక్ అవుతాడు. వాడికి షార్ట్ టెంపర్ ఉందని నేను ఒప్పుకుంటా. కానీ మరీ ఇంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా మీదకొచ్చి వీడికేంటి స్కోప్ ఇచ్చేది, ఉండు నువ్వు అని ప్రేరణ అని అంటావు. నీకు గ్రూప్ గేమ్ అని అక్కడే అర్థం అవుతుంది. ప్రేరణ వచ్చి ఆపుతుంటే వీడికేంటి స్కోప్ ఇచ్చేది నువ్వు కాసేపు అన్నాడు. పృథ్వీ, ఎవరికెవరు స్కోప్ ఇస్తున్నారో మీరు అందరూ గ్రూప్ గేమ్ ఆడి గ్రూప్ గా అటాక్ చేస్తున్నారు. వాడు కాబట్టి సింహంలో ఎదుర్కొన్నాడు మిమ్మల్ని. అలా ఎదుర్కోలేకే మణికంఠ వెళ్ళిపోయాడు. అర్థమైందా? అలాగా మాటలు వినలేక గంగ వెళ్ళిపోయింది. మీకు అర్థం కావట్లా. వాళ్ళు వెళ్ళవలసిన వాళ్ళు కాదు. వీళ్ళ గ్రూప్ గేమ్ పక్కా వాళ్ళకి కనబడింది. అమ్మో, ఆ బయటకు వచ్చిన తర్వాత గంగవ్వ కూడా ఉంది. ఎస్పీ ప్రేరణ అసలు మాట్లాడతారా బ్యాచ్ వాళ్ళ మాటలు చూస్తాను నాకు చిరాకు వచ్చేసింది. అందుకే వచ్చేసాను. అందుకన్నా దరిద్రం ఏమైనా ఉందా బిగ్ బాస్ లో? ఈ సీజన్ ఫెయిల్ అయిపోవడం కారణం వీళ్ళ గ్రూప్ గేమే. ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి బతికించారు. వాళ్ళను కనీసం ఏకముక్కతో తీసి అవతల పడేస్తాం కనీసం.